భూమితో మాట్లాడుతూ ఉంటుంది. చూసావా, ఎంతటి కష్టాన్నైనా ఈజీగా సాల్వ్ చేస్తా, అది నేనంటే అని అంటుంది అపూర్వ. ఛీ, అసలు నువ్వు ఒక మనిషివేనా? అసలు అన్ని మాటలు ఆంటీని అనడానికి నీకు కొంచెం కూడా మనస్సాక్షి లేదా అని అడుగుతుంది భూమి. మనస్సాక్షి గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకులే, అయినా నువ్వు తన కోసమే ప్రాణత్యాగం చేయాలనుకున్నావని మా బావ తెగ ఫీల్ అయిపోతున్నాడు. కానీ నీకు నాకు మాత్రమే తెలుసు కదా, నువ్వా గగన్ గాడి కోసమే ఇదంతా చేశావని. మా బావక ఒక్క విషయం చెప్తే నీపై ఉన్న ప్రేమంతా నీటి బుడగలా టప్పుమని పేలిపోతుంది అని అంటుంది అపూర్వ. ఎవరిది నీటి బుడగలాంటి ప్రేమో, ఎవరిది భూమి లాంటి లోపలికి దిగే స్వచ్ఛమైన ప్రేమో నీకే తర్వాత అర్థమవుతుంది. మా నాన్నది నేను ఏమీ అనలేదు, కనీసం ఆయనకి నేను ఎవరనేది కూడా తెలీదు. కానీ నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. అప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలి, మా నాన్నకి నేనంటే ఎంత ఇష్టమో, నాపై ఆయన కన్న పేగు బంధం అనేది ఎంత బాగా బలపడిందో. కాబట్టి నువ్వు నీ కూతురు లగేజ్ సర్దుకోవాల్సిన టైం వచ్చింది అని అంటుంది భూమి. నీకు హార్ట్ ఆపరేషన్ జరిగినా పొగరు తగ్గలేదే అని అంటుంది అపూర్వ. శరత్ చంద్ర అప్పుడే ఇంక రూమ్లోకి వస్తారు. ఏది ఇప్పుడు మళ్ళీ అను అని అంటుంది భూమి. ఇంక సైలెంట్ అయిపోతుంది అపూర్వ. ఏంటి అపూర్వ, తన్ని ఎక్కువగా మాట్లాడించద్దని డాక్టర్ చెప్పారు, అలాంటిది ఎందుకు తన్ని మాట్లాడిస్తున్నావు అని అడుగుతారు శరత్ చంద్ర. అబ్బే, అలాంటిది ఏమీ లేదు బావా, పాపం బలంగా ఉంటుంది కదా, మెడిసిన్ ఇవ్వనా అని అడుగుతున్నాను. వద్దు, మీరు వచ్చారు అదే చాలు అని అభిమానం చూపిస్తుంది భూమి అని కవర్ చేస్తుంది అపూర్వ. అంకుల్, మీరు ఇక్కడికి మళ్ళీ అని అడుగుతుంది భూమి. అదేంటమ్మా, నేను రాకపోతే నీకోసం ఎవరు వస్తారు చెప్పు? అమ్మా, డాక్టర్తో అన్నీ మాట్లాడాను, కావాల్సిన మెడిసిన్స్ కూడా చూసుకున్నాను. రేపు నిన్ను డిశ్చార్జ్ చేస్తామంటున్నారు, నువ్వు మన ఇంటికే రావాలి అని అంటారు. వద్దు అంకుల్, వద్దు అని అంటుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ అండ్ శరత్ చంద్ర షాక్ అయిపోతారు. ఎందుకమ్మా, ఈ నాన్నపై నీకు నమ్మకం లేదా అని అడుగుతారు శరత్ చంద్ర. అలాంటిదేమీ లేదు, మీపై నాకు నమ్మకం లేకపోవడం ఏంటి? ఈ ప్రపంచంలో నేను నమ్మే మొదటి వ్యక్తి మీరు. అలా కాదు, కానీ శారద ఆంటీ నన్ను రమ్మని అడిగారు, నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటాను అని చెప్తారు భూమి. వద్దమ్మా, అక్కడొద్దు, ఆ గగన్ గాడు నిన్ను డిస్టర్బ్ చేస్తాడు, మా ఇంటికి వస్తే నిన్ను పువ్వులో పెట్టి చూసుకుంటానమ్మా అని అంటారు శరత్ చంద్ర. అంకుల్, మీ గురించి నాకు తెలుసు, కానీ కొన్ని దుష్ట శక్తులు నాపై పడకుండా ఉండాలంటే నేను ఆయన ఇంట్లోనే ఉండాలి అంకుల్. ఒక 2 రోజుల తర్వాత నేను పూర్తిగా కోలుకున్నాక మీ ఇంటికి వస్తాను అని అంటుంది భూమి. ఇంకా డాక్టర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటారనమాట శరత్ చంద్ర. భూమికి ఎక్కువ షాకింగ్ న్యూస్, తనని కష్టపెట్టే మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు నేను ఆ గగన్ గారిని తిట్టినా, ఆ శారదని తిట్టినా భూమి చాలా ఫీల్ అవుతుంది. కాబట్టి నేను వాళ్ళని కష్టపెట్టకుండానే భూమిని ఇష్టం వచ్చినట్టే చేయాలి అని చెప్పి, సరేమ్మా భూమి, నీ ఇష్టం అని అంటారు శరత్ చంద్ర. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. అదేంటి బావా, ఏంటి అలా అంటున్నావు? నీకు వెళ్ళడం ఓకే అంటున్నావేంటి? వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసు కదా, ఆ శారద పెద్ద కిలాడి, తన ఇంటికి భూమిని ఎలా పంపిస్తావు బావా అని అడుగుతుంది అపూర్వ. ఆ మాటలు విని ఒక్కసారిగా ఫీల్ అవుతుంది భూమి ఎక్స్ప్రెషన్ ని గమనించిన శరత్ చంద్ర షటప్ అపూర్వ అని ఫస్ట్ టైం అపూర్వపై గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. బావా, నువ్వు నాపై అరిచావా అని అంటుంది. చూడపూర్వ, అదంతా భూమి ఇష్టం. భూమి ఎవరి ఇంట్లో ఉండాలంటే వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అది చెప్పే హక్కు మనకు లేదు, వాళ్ళని తిట్టే హక్కు కూడా మనకు లేదు. కాబట్టి మన దారి మనం చూసుకోవడం మంచిది. అమ్మ భూమి, నీ రాక కోసం ఎప్పుడూ ఈ నాన్న ఇల్లు ఎదురు చూస్తూ ఉంటుంది. కోలుకున్నాక రా అమ్మా అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. అలా ఇంకా శరత్ చంద్ర, చూసావా,
నాకు నచ్చని ఒక్క మాట అంటేనే మా నాన్నకి ఎంత కోపం వచ్చిందో, ఇంకా ఒక్కసారిగా ఆయన నిజం తెలుసుకుంటే ఇంకెంత కోపం వస్తుందో నువ్వే నువ్వే నీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా అని అంటుంది భూమి. ఇంక అపూర్వ అక్కడి నుండి ఏమి చేయలేక అలా వెళ్ళిపోతుంది. కారులో ఇంక అపూర్వ అండ్ శరత్చంద్ర ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు. ఏంటమ్మాయి, ఆ భూమిని ఇంటికి తీసుకొస్తున్నారా? ఇక్కడ ఏదో ఒకటి ప్లాన్ చేసి తను పైకి పంపిద్దాం అనుకున్నాం కదా అని అంటుంది గోరింటాకు పిన్ని. పిన్ని, నువ్వు సైలెంట్గా ఉండు, నాకేం చేయాలో నాకే అర్థం కావట్లేదు. ప్లాన్లన్నీ ఏదైనా ప్లాన్లన్నీ తిప్పి కొడుతున్నాను, ఏ ప్లాన్ వర్కౌట్ అవ్వట్లేదు. ఇంటికి తీసుకొచ్చి మెల్లగా దానికి విషమో ఇచ్చి చంపేద్దాం అనుకుంటే అది ఈ ఇంటికి రాదంట, అక్కడే ఉంటుందంట. ఆ గగన్ గారి ఇంటికి వెళ్తుందంట. బావ కూడా ఒప్పుకున్నాడు. ఇంక మనం ఏం చేయలేం పిన్ని, నేనే టైం చూసి దాన్ని కొడతాను అని ఈవిల్గా అలా చూస్తూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా శారద పాపం చాలా బాధపడుతూ ఇంటికి వస్తుంది. గగన్ పూర్ణి ఇద్దరు ఇంకా శారద వైపు చూస్తారు. శారద మాత్రం కన్నీళ్లు తుడుచుకొని కవర్ చేసుకుంటూ ఉంటుంది. అమ్మా, ఏమైంది అని అడుగుతాడు గగన్. ఏం లేదు గగన్, పాపం భూమి చాలా కష్టపడుతుంది, తన్ని చూసి నాకు కన్నీళ్ళు వచ్చాయంతే, అంతకు మించి ఏమీ లేదు నాన్న అని అంటుంది శారద. ఈ విషయాన్ని ఇప్పుడు నేను గగన్తో చెప్తే మళ్ళీ అపూర్వని చంపడానికి గగన్ బయలుదేరుతాడు. వీళ్ళిద్దరూ కొట్టుకుంటే భూమి తట్టుకోలేదు. నేను ఈ అవమానాన్ని ఎవరితో చెప్పకూడదు అని పాపం మనసులో అనుకుంటుందన్నమాట. అలా ఇంకా శారద. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. భూమికి గగన్ తన దగ్గరికి వచ్చినట్టు, హలో మేడం, ఏంటి టాబ్లెట్స్ వేసుకున్నారా? నేనే వచ్చి వేయాలా అని గగన్ వచ్చి మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా నా భ్రమ, ఆయన వచ్చినట్టు నాకెందుకు అనిపిస్తుంది, ఆయనతో మాట్లాడుతున్నట్టు నాకు ఎందుకు వినిపిస్తుంది అని ప్రేమగా ఇంకా అలా అనుకుంటూ ఉంటుంది భూమి. ప్యారలల్లీ గగన్ కూడా భూమి ఫోటోని చూస్తూ ఇంకా భూమిని తలుచుకుంటూ అలా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అసలు భూమిని ఎందుకు నేను ఇంతలా తలుచుకుంటున్నాను? తను లేకపోతే బ్రతకలేననిపిస్తుంది, తన్ని చూడాలనిపిస్తుంది, తనతో మాట్లాడాలనిపిస్తుంది, తన కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. ఇదంతా కేవలం తను నన్ను కాపాడిందనే అభిమానం వల్ల నాకు అనిపిస్తుందా, లేకపోతే దీని వెనక ఇంకా ఏదైనా ఉందా? ఏముంది? నా మనసులో ఫీలింగ్ పేరేంటి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట గగన్. అప్పుడే ఇంకా శారద వచ్చి దీని పేరే ప్రేమంటారు అని అంటారు. ఒక్కసారిగా గగన్, అమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటారు. ఏంటి, నీ మనసులో ఎవరి గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా అని అంటుంది శారద. ఏంటమ్మా నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు గగన్. రే, నువ్వు ఫైల్ పై నీ పేరు రాయకుండా, నీ సైన్ చేయకుండా ఎవరు సైన్ చేసావో చూడు అని అంటుంది శారద. చూసేసరికి అక్కడ భూమి అని చెప్పి రాసుంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. చూడు గగన్, భూమి అంటే నీకు చాలా ఇష్టం కదా అని అడుగుతుంది. తెలియట్లేదమ్మా, అది ఇష్టం అంటారో అభిమానం అంటారో మంచితనం అంటారో నాకేమీ అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, భూమి కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. తను నన్ను అంతలా ఎందుకు ఇష్టపడుతుందో నిజంగా నాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఆ శరత్చంద్ర నన్ను కొట్టబోతే తను అడ్డుపడి తన నుదుటికి రక్తం కారేలా కర్రతో కొట్టేలా చేసుకుంది. ఇప్పుడు ఆయన నన్ను చంపబోతుంటే నాకు అడ్డొచ్చి ఆ బుల్లెట్ని తను తీసుకొని ఆ చావుని తను తీసుకుంది. ఇదంతా భూమి ఎందుకు చేస్తుందమ్మా? ఏం ఆశించి చేస్తుంది అని అడుగుతాడు గగన్. రే గగన్, నీకు నేను ఒకటి చెప్పనా? నువ్వు ఏమైనా అనుకో, కానీ ఇప్పుడు ఈ ప్రశ్న నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను. తను ఎప్పుడూ నీతో హ్యాపీగా ఉండాలని, నీకు ఏమీ అవ్వకూడదని ఎందుకు అనుకుంటుందో తెలుసా? కేవలం అభిమానం మాత్రమే కాదు, నీపై భూమికి ప్రేమ ఉంది కనుక అని అంటారు శారద. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. అమ్మా అని అంటాడు. అవును, భూమికి నీపై ప్రేమ ఉంది. అది తన నోటితో చెప్పక్కర్లేదు, తన బిహేవియర్ చూస్తుంటేనే అర్థమవుతుంది.
ఆ విషయాన్ని నువ్వు ఇంత త్వరగా గుర్తిస్తే ఇంకా బాగుంటుంది అని అంటారనమాట. అలా శారద అలా చెప్పేసి వెళ్ళిపోతుంది. గగన్ మాత్రం ఆలోచనలోనే ఉంటాడు. అలా భూమి తన దగ్గరికి వచ్చినట్టు, ఏంటి తలతిక్క గారు, మీరు ఇంత ఖాళీగా ఉన్నారు, నన్ను హెల్ప్ చేయమంటారా అని భూమి అన్న మాటలు, భూమి తనకి భోజనం తినిపించింది, ఇదంతా గుర్తు చేసుకుంటూ ఒకటి మనసులో డిసైడ్ అయిపోతాడు గగన్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. అలా అనుకున్నట్లే శారద అండ్ పూర్ణి ఇద్దరు కలిసి భూమి దగ్గరికి వస్తారు. ఇవాళ నిన్ను డిశ్చార్జ్ చేయొచ్చని డాక్టర్స్ చెప్పారమ్మా, కాబట్టి కార్ రెడీగా ఉంది, రా వెళ్దాం అని అంటారు. ఆంటీ, ఆయన ఎక్కడా? నిన్న కూడా రాలేదు, ఇవాళ కూడా చూద్దామంటే రాలేదు, ఆయన ఎక్కడా ఆంటీ అని అడుగుతారు. నువ్వు ఆ రోజు శరత్ చంద్ర గారిని కలవాలన్నావు కదా, ఆ విషయంలో వాడు చాలా బాధపడ్డాడమ్మా, అందుకే నీకు వాడి మొహం చూపించడం నీకు ఇష్టం లేదేమోనని సైలెంట్గా ఉంటున్నాడు అని అంటారు. ఏంటి, ఆ విషయంలో ఆయన బాధపడుతున్నారా ఆంటీ? అది కాదు అని అంటుంది. అబ్బా, నువ్వే వాడితో ఇంటికి వెళ్ళాక మాట్లాడు సరేనా అని అంటారు. సరే ఆంటీ అని అలా పాపం వెళ్ళిపోతుందనమాట. వెంటనే భూమి అలా భూమితో పాటు కారులో వెళ్తారు. కారులో వెళ్ళి అలా భూమి వైపు చూస్తూ ఉంటారనమాట శారద. అమ్మా, అన్నయ్య ప్లాన్ భూమికి చెప్దామా అని అడుగుతుంది పూర్ణి. వాడు చెప్పొద్దన్నాడు కదా, మనం చెప్పకూడదు, చెప్తే వాడు ఫీల్ అవుతాడు అని అంటుంది. వెంటనే పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట భూమి. ఏంటంటే ఏదో మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. అబ్బే ఏం లేదమ్మా, వాడి ఇంట్లో ఉన్నాడో ఆఫీస్కి వెళ్ళిపోయాడోనని ఆలోచిస్తున్నాను, వాడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆఫీస్ నుండి రాను అంటున్నాడు అని అంటారు. పాపం బాధపడుతూ ఉంటుందన్నమాట భూమి. భూమి వైపు చూస్తూ నవ్వుకుంటూ ఉంటారనమాట శారద అండ్ పూర్ణి. అలా ఇంటికి గగన్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు శారద అండ్ పూర్ణి. వెంటనే గగన్ అలా తన్ని కిటికీలోండి చూసి వెంటనే రూమ్లో దాక్కుంటాడు. అలా దాక్కున్న వెంటనే కారులోండి కిందికి దించి లోపలికి తీసుకువస్తూ ఉంటారు పూర్ణి అండ్ శారద. ఒక్క నిమిషం అని చెప్పి అలా వెళ్ళి హారతి తీసుకువచ్చి భూమికి దిష్టి తీస్తారనమాట. శారద, కుడికాలు లోపల పెట్టిరా అమ్మా అని అంటారు. వెంటనే అలా లోపలికి వస్తుందనమాట పాపం భూమి. లోపలికి వచ్చి, అమ్మ భూమి, అదిగో అదే నీ రూమ్, వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకో అని అంటారు. సరే ఆంటీ అని లోపలికి వెళ్తుందనమాట భూమి. లోపలికి వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ గగన్ ఆ రూమ్ అంతా చాలా బ్యూటిఫుల్గా బలూన్స్తో వాటితో డెకరేట్ చేసి ఉంచుతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. అలా భూమి వైపు చూస్తూ ఉంటాడనమాట గగన్. ఏంటి గగన్, ఏమైంది అలా చూస్తున్నావు అని అడుగుతుంది శారద. భూమి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది అనమాట గగన్ వైపు. హ్యాపీ బర్త్డే భూమి అని గట్టిగా అరుస్తాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట భూమి. ఇవాళ నా పుట్టినరోజని అని అంటుంది భూమి. మన అనే వాళ్ళ గురించి తెలుసుకోకపోతే ఎలా అని అలా పాపం లోపలికి వస్తాడనమాట. కేక్ కట్ చేపిస్తాడు వెంటనే భూమితో గగన్. భూమి కూడా అలా కేక్ కట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక రోజ్ ఫ్లవర్ని తీసుకొని అలా భూమి దగ్గరికి వస్తాడు గగన్. నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. చూడు భూమి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ విషయం తెలుసుకోవడానికి కాస్త టైం పట్టింది అంతే, కానీ నిన్ను నేను ఎప్పటికీ వదులుకోవాలనుకోవట్లేదు. ఐ లవ్ యూ భూమి అని భూమికి ప్రపోజ్ చేస్తాడనమాట గగన్. ఒక్కసారిగా అలా భూమి అయితే వెంటనే గగన్ని హక్ చేసుకుంటుంది. గగన్ అండ్ భూమి ఇద్దరు హ్యాపీగా ఉండడం చూసి శారద అండ్ పూర్ణి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.
ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.